ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ శనివారము. దేవుడు ఏదేను తోట నుండి వారిని వెళ్ళగొట్టి నేల సాగు చేయుటకు పంపివేసెను. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము నుండి 24వ వచనం వరకు. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశములతో ఉంటివని నీకు ఎవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండు నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండుని ఇచ్చెను. నేను దానిని తింటినని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవీ పని ఏల చేసితివని స్త్రీని ప్రశ్నించగా, ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబిచ్చెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి ఎగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, నీ జీవితమంతా మన్ను తిందువు. నీకు స్త్రీకి, నీ సంతతికి స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరచెదవు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని నేను తినవలదన్న పండును తింటివి, నీ వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలపించును. నీవు పొలములోని పంటతో ఆకలి తీర్చుకొందువు. పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి తిండి సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు. ఏలన ఆమె జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆదాము ఏవాలకు ధరింపచేసెను. అప్పుడు దేవుడైన యావే, మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి మా సాటివాడు అయ్యెను. అతడిక ప్రాణమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అని అనుకొనెను. కావున ఆయన ఏదేను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు పుట్టిన నేలను సాగు చేయుటకు అతనిని పంపివేసెను. ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేసెను. ఆయన ఏదేను తోటకు తూర్పు దిక్కున దేవదూతలను గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరినీ రానీయకుండుటకే దేవుడు ఇట్లు చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. మరియొక మారు మహాజనసమూహము ఆయన యొద్దకు వచ్చెను. కాని వారు భుజించుటకేమియూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి
వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమీ లేదు. అందుకు నాకు జాలి కలుగుచున్నది. ఉపవాసముతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమున సొమ్మసిల్లిపోవుదురు. ఏలైనా వీరిలో కొందరు చాలా దూరము నుండి వచ్చిరి అని పలికెను. అందుకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనము ఎక్కడ నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తిపరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని ఆయన ప్రశ్నింపగా, 7 రొట్టెలున్నవి అని వారు చెప్పిరి. అంతట యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండ ఆజ్ఞాపించి, ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వానిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వానిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి 7 గంపలు నింపిరి. ఆ భుజించిన వారు రమారమి 4,000 మంది. పిమ్మట ఆయన వారిని పంపివేసి వెంటనే ఒక పడవనెక్కి శిష్యులతో దల్మానూత ప్రాంతమునకు వెళ్ళెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.